హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ. ఈరోజు వీడియోలో బుడం దోసకాయ ఇంకా బొమ్మిడాలతో కర్రీ చేస్తున్నాము. చాలా ఈజీగా చేయొచ్చు, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దీంట్లో జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న బొమ్మిడాయలు వేసుకోవాలి. బొమ్మిడాయలు ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలా కట్ చేసుకొని ఆయిల్ లేకుండా వేంపుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. మనకు కావలసినప్పుడు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత బుడం దోసకాయలు కట్ చేసుకున్న వేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా వేసుకొని కూర దగ్గరికి అయ్యేంత వరకు మనం మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లోకి పసుపు, అలాగే అల్లం, స్పైసీకి సరిపోని కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొద్దిసేపు తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా తేలిందంటే మనకి కర్రీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే బుడం దోసకాయ బొమ్మిడాల కూర రెడీ అయినట్టే. అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.